అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తనుజ్ఞ వ్లాగ్స్. తనుజ్ఞ వ్లాగ్స్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్కి చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే, అలాగే ఓవెన్ లేకుండా శాండ్విచ్ మేకర్ లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శాండ్విచ్ని తయారు చేసుకోవడానికి మీకు ఎన్ని శాండ్విచ్లు కావాలో దానికి తగ్గట్టుగా బ్రెడ్స్ని తీసుకోండి. మీ ఇష్టం అండి. బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు, అలాగే మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నేను బటర్ని తీసుకుని ఈ బటర్ని చూడండి ఇలా అయితే రాసుకున్నాను. కొంచెం కొంచెం రెండు వైపులా అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ని 2 సైడ్స్ కూడా అప్లై చేసుకుని బ్రెడ్స్ని అయితే నేను ఇలా ఒక ప్యాన్ తీసుకుని అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇలా అయితే వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా మార్చకండి, లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ని చూడండి ఇలా అయితే తీసుకోవాలి. తర్వాతకి ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత హీట్ అయిన తర్వాతకి 1/2 కప్ వరకు ఉల్లిపాయలు అలాగే 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని కలుపుకోండి. ఒకసారి అటు ఇటు కలిపేసుకోండి ఒకసారి. తర్వాతకి క్యారెట్ని తరిమి పెట్టుకున్నాను కొంచెం, అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు యాడ్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది కదా, దగ్గరికి వచ్చేసిన తర్వాతకి ఇందాక మనం శాండ్విచ్ని తయారు చేసుకోవడానికని ఇలా పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాక మనం ఇందాకైతే క్యారెట్ని అది వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది దీని మీద వేసుకోవాలి. సో చూడండి దాని మీద అయితే ఇలా పెడుతూ ఉన్నాను. గట్టిగా నొక్క పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి ఇక్కడైతే నేను ఇంకొకటి తీసుకున్నాను. సో అలానే ఇంకొంచెం ఇందులో యాడ్ చేసి దానిపైన ఇలా కర్రీ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇలా వేసేసిన తర్వాతకి కొంచెం గట్టిగా అదుము పెట్టుకొని దాన్ని శాండ్విచ్ షేప్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాతే ప్యాన్ మీద 1 నిమిషం పాటు ఇలా వేసి దానిపైన కొంచెం బటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందాక పక్కన పెట్టాం కదండి, కొంచెం బటర్ని ఇందులో అయితే యాడ్ చేస్తూ 1 నిమిషం పాటు ఇలా ఉంచుకోవాలి. సో అంతే అండి. మీకు బ్రెడ్ అయితే మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు. ఓకే అండి, అంతే. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే శాండ్విచ్ రెడీ.